చేస్తున్నాం. ఫైన్. సో నిన్న మనం డేటా టైప్స్ చూసాం కదా, ఏంటి డేటా టైప్ చూసాం, తర్వాత ఫ్లోట్ డేటా టైప్ చూసాం. డేటా టైప్ అనొచ్చు లేక కాన్స్టెంట్స్ అనొచ్చు, ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్, ఫ్లోట్ కాన్స్టెంట్స్, అండ్ నెక్స్ట్ బూల్ కాన్స్టెంట్ అండ్ కాంప్లెక్స్ కాన్స్టెంట్స్. సో ఇవి మనం చూసాం. డేటా టైప్స్ లో వీ హ్యావ్ సెవరల్ డేటా టైప్స్ ఇన్ పైథాన్, కానీ నేను మనం డిస్కస్ చేసింది జస్ట్ 4 డిస్కస్ చేసాం. సో డేటా టైప్స్, లెట్ మీ టైప్. ఫైన్. సో ఇంటీజర్, ఫ్లోట్, బులియన్, కాంప్లెక్స్ ఇవి చూసాం. తర్వాత ఇంటీజర్లోని 4 టైప్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాను. వన్ ఈజ్ డెసిమల్ ఫామ్, దట్ ఈస్ బేస్ 10. సెకండ్ ఈజ్ బైనరీ ఫామ్, దట్ ఈస్ బేస్ 2. థర్డ్ ఈజ్ octal form, that is base 8. Fourth one is hexadecimal form, that is base 16. Okay, and float చూసాం, boolean చూసాం, కాంప్లెక్స్ చూసాం. సో ఈరోజు str చూద్దాం. str అంటే స్ట్రింగ్. కృతి వచ్చిన, కృతి, are you there? Okay, fine. So let me take the attendance. One not 4. Oh my god. Sorry. Fine. So now str is very important data type. Why? Because let me ask you your data. If let us suppose I'm just entering data of a citizen or any student or any employee, any data type, any object requires these kind of operations, like not operations, this kind of data, like the name, the Aadhaar number, voter number, phone number. Such data is required for any object, for any entity. So let us suppose we are storing voter ID, voters data. So his name, that should be first name actually. Let us say some first name. Okay, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటుంది. సార్ మీరు ఏమైనా చెప్తున్నారా? అస్సలు ఏం వినిపించట్లేదు సార్ నాకు. లలిత అందరికి వినిపిస్తుంది, నీకు ఒక్కదానికి వినబట్లా. హారిక నీకు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. లలిత నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుంటే ఇయర్ ఫోన్స్ మార్చే, డైరెక్ట్ తీసి విను, సౌండ్ పెంచి. ఓకే ఓకే, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అండ్ నెక్స్ట్ సమ్ అడ్రస్, డిఓబి, ఏజ్, సమ్ శాలరీ వేసుకోండి కావాలంటే. తర్వాత ఓటర్ ఐడి, ఆధార్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సమ్ పాన్ నెంబర్, వెహికల్ నెంబర్, ఏవైనా ఇలాగా నెంబర్ ఆఫ్ డేటా తీసుకోండి. ఒక స్టూడెంట్ డేటా అయినా, సిటిజన్ డేటా అయినా, ఎంప్లాయ్ డేటా అయినా, ఎనీ డేటా ఇక్కడ మనం తీసుకుంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ నేమ్ ఏమవుద్ది, ఐ మీన్ నేమ్ స్ట్రింగ్ టైప్ అవుద్ది, రైట్. తర్వాత మిడిల్ నేమ్ కూడా స్ట్రింగ్ టైప్ అవుద్ది, లాస్ట్ నేమ్ స్ట్రింగ్ టైపే, నెక్స్ట్ మిడిల్ నేమ్ స్ట్రింగ్ టైపే, అడ్రస్ స్ట్రింగ్ టైపే, డేట్ ఆఫ్ బర్త్. ఇది కొన్ని లాంగ్వేజెస్లో డేట్ అని మనకి ఉంటాయి, లైక్ ఎస్క్యూలో ఉన్నట్టు. జావాలో డేట్ అని లేదు, సిలో డేట్ అని డేటా టైప్ లేదు. సో ఇది కూడా స్ట్రింగ్ గానే తీసుకుందాం. ఓకే, ఏజ్ ఇది ఇంట్ అవుద్ది. తర్వాత శాలరీ డబుల్, ఇక్కడ పైథాన్ కాబట్టి ఫ్లోట్ అవుద్ది. ఓటర్ ఐడి ఆబ్వియస్లీ స్ట్రింగే అవుద్ది. ఆధార్ నెంబర్ స్ట్రింగే అవుద్ది. పాన్ నెంబర్ స్ట్రింగే అవుద్ది. తర్వాత ఫోన్ నెంబర్ ఇది కూడా స్ట్రింగే అవుద్ది. సో ఇక్కడ టోటల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 వాల్యూస్లో 11 ప్రాపర్టీస్లో ఎన్ని స్ట్రింగ్ ఉన్నాయి? ఏజ్ ఒకటి ఇంట్, శాలరీ ఒకటి ఫ్లోట్ తప్ప మిగతా అన్ని స్ట్రింగా కాదా? సో చూడండి, ఒక డేటా, ఒక ఎంటిటీ డేటా మనం రాస్తుంటే అందులో స్ట్రింగ్ డేటా టైప్ 90% ఉన్నాయి. 90% స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది రియల్ టైంలో కూడా. మ్యాక్సిమం స్ట్రింగ్స్ మీదే మనం ఆపరేషన్ చేస్తాం. జనరల్గా కాలేజ్లో కానీ ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుంటే మనం మ్యాక్సిమం నెంబర్స్ మీద ఆపరేషన్ చేస్తాం. అరే తీసుకున్నాం, ఇంకేం తీసుకున్నాం, ఏదైనా మనం కొత్తగా ఏమైనా నేర్చుకున్నాం అనుకో, ఇంటీజర్స్ సింపుల్గా నెంబర్స్తో తేల్చేస్తాం. కానీ రియల్ టైంలో నెంబర్స్ చాలా తక్కువ వాడతాం, స్ట్రింగ్సే ఎక్కువ వాడతాం. మొత్తం డేటా అంతా స్ట్రింగ్ ఫార్మాట్లోనే కదా ఎక్కువ ఉంటుంది. నెంబర్స్ తక్కువ, స్ట్రింగ్ ఎక్కువ. సో స్ట్రింగ్ str ఎంత ఇంపార్టెంట్ డేటా అయిపో ఆలోచించుకోండి. ఇదనే కాదు, పైథాన్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా కూడా str చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్ట్రింగ్ ఇంటెగ్రల్ని మనం str అన్న
వర్డ్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో str ఏంటో చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ సమ్ పైథాన్ కోడ్. ఇవన్నీ జావా 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 జావా. ఓకే, ఇది ఇప్పుడు రాసింది డెమో జావా అన్టైటిల్. నెక్స్ట్ ఎవరు ఇంత లేట్గా యాడ్ అవుతున్నారు? ఏం గణేష్, నీ ఫ్రెండ్స్ అని ఇలా అందరూ చూసుకోవాలి. అందరు లేట్గా వస్తే నేను తీసేస్తా ఫస్ట్. ఓకే, సో str రైట్. సో str డేటా స్ట్రింగ్ లిటరల్, స్ట్రింగ్ కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి str ఎలా అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం. మనకి సి అండ్ జావాలో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అండ్ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అయితే సింగిల్ కోట్స్లో, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే డబుల్ కోట్స్లోని రిప్రజెంట్ చేస్తాం, రైట్? కానీ పైథాన్లో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటూ ఏమి ఉండదండి. ఏదైనా స్ట్రింగే. అది ఒక్క సింగిల్ క్యారెక్టర్ అయినా సరే, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా అది స్ట్రింగే. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, సి అండ్ జావా నాలెడ్జ్లో మనం ఏం చేస్తాం, సింగిల్ క్యారెక్టర్ షుడ్ బి ఎంక్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్. సపోజ్ ఏ ఉంటే సింగిల్ కోట్స్, సమ్ 8 ఉంటే సింగిల్ కోట్స్, సమ్ సింబల్ ఉంటే సింగిల్ కోట్స్, ఈవెన్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్స్ కూడా ఒక సింగిల్ క్యారెక్టర్ లెక్క కాబట్టి సింగిల్ కోట్స్. బట్ పైథాన్లో everything is a string, whether it is a single character or group of character, everything is a string. Therefore the string can be represented either in single quotes or double quotes and ఇంకా ట్రిపుల్ కోట్స్ లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇది మనకున్న ఆపర్చునిటీ, మనకున్న ఫెసిలిటీ పైథాన్ లో. సో ఈ 3 ways లో మనం str ని రిప్రజెంట్ చేయొచ్చు. ఎవరది? ఇక్కడ కాదు కదా టెక్స్ట్. ఓకే, సో అర్థమవుతుందా? str in python is string literal string object, and the string literal can be represented either in single quotes, double quotes or even triple quotes. Why triple quotes means this is used for multi-value string. Okay, so let me show you here. Suppose now I have some st అని తీసుకున్నాం. Listen, python అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజా, ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజా, లేక స్క్రిప్టింగ్ లాంగ్వేజా? అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చా, లేక క్లాస్ ఏమైనా పెట్టాలా, ఫంక్షన్ ఏమైనా పెట్టాలా, వాయిడ్ మెయిన్ ఏమైనా పెట్టాలా నేను, లేక క్లాస్ ఏమైనా స్టార్ట్ చేయాలా, లేక డైరెక్ట్గా రాసుకెళ్ళిపోవచ్చా? వినలేదు కదా హారిక, నువ్వు ఫస్ట్ రోజు ఎలా తెలిసింది? లింక్ చూస్తావు ఆల్రెడీ. ఓకే, సో ఫైన్. సో వాట్ ఈస్, ఐ మీన్ స్ట్రింగ్ లిటరల్ చూస్తాం కదా. సో లెట్ మీ రిప్రజెంట్ ఎ స్ట్రింగ్ ఇన్ సింగిల్ కోట్స్ ఫస్ట్, st. So let me display the type of the string as well as the string also. So let me display the type of, what is it? st. st is my variable name, and in the next line I am printing the st. So st. So ikkada em chesam, we just added a in single quotes. So ikkada a anadi character type leka string type చూద్దాం. So save చేద్దాం, open చేద్దాం. ఓకే, py చూసే pan, ఫైల్ నేమ్ pan బెట్టా. చూడండి, టైప్ ఈజ్ str, రైట్? టైప్ అనేది str. సో సింగిల్ క్యారెక్టర్ పెట్టినా అది టైప్ str అండ్ వాల్యూ డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డబుల్ కోట్స్లో ఇస్తా, డబుల్ కోట్స్లో ఇచ్చొస్తా. డబుల్ కోట్స్లో ఇచ్చినా కూడా లెట్ మీ సేవ్, వేరే వాల్యూ పెడతా, మళ్ళీ మీరు సేమ్ అవుట్పుట్ అనుకుంటారు. సో సేవ్ ఇట్, రన్ ఇట్. సో str సింగిల్ కోట్లో పెట్టినా డబుల్ కోట్లో పెట్టినా str వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ పెడతా. సో సంథింగ్ లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ. ఓకే, సో లెర్నింగ్ పైథాన్ ఈజీ అని సమ్ స్ట్రింగ్ పెట్టాను. నా దీన్ని టైప్ చూద్దాం, ప్రింట్ చేద్దాం. డబుల్ కోట్స్లో పెట్టా. సో లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ అని వచ్చేసింది. ఓకే, రైట్? తర్వాత దీన్నే సింగిల్ కోట్స్లో పెడతాను. సింగిల్ కోట్స్లో పాసిబులా? చూడండి, st ఇలా కాదు, వేరే సేమ్ ఒకటే కాపీ చేసి పెడతా. కాపీ పేస్ట్. ఇది st2 సింగిల్ కోట్స్లో పెడతా. సింగిల్ కోట్స్లో పెట్టాను. సో సేమ్ వస్తుందో రాదో చూద్దాం. ఓకే, వస్తుంది. రెండు సింగిల్ కోట్స్లో పెట్టినా ఒకటే, డ్యూయల్ కోట్లో పెట్టినా ఒకటే, అది స్ట్రింగ్ str టైపే. సో వచ్చింది. నా ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మల్టిపుల్, అదే ట్రిపుల్ కోట్స్. ఎందుకు ట్రిపుల్ కోట్స్ యొక్క యూజ్ ఏంటి? ఇలా ఉన్నది.
ట్రిపుల్ కోట్స్ పెడితే ట్రిపుల్ కోట్స్ లో 2 యూజెస్ ఉన్నాయి. ట్రిపుల్ కోట్స్ తో మీరు మల్టీ లైన్ కమెంట్స్ కింద వాడుకోవచ్చు. మనకి కమెంట్స్ ఉంటాయి కదా సిఎన్ జావాలో, బ్యాక్ స్లాషెస్ 2 సింగిల్ లైన్ కమెంట్ అండ్ ఇలా స్లాష్ పెట్టి ఫార్వర్డ్ స్లాష్ ఇలా పెట్టి సంథింగ్ ఇలా రాసి మనం మళ్ళీ సార్ అక్కడ ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ లో ST2 అని కదా ఇవ్వాలి ప్రింట్ స్టేట్మెంట్ లో. మీరు ST అనే ఇచ్చారు. సరే ఇప్పుడైతే నమ్మవా ST2 అని ఇవ్వకపోతే? అలా అని కాదు సార్, జస్ట్ ఇచ్చారని చెప్పాను అంతే. బై మిస్టేక్ వచ్చిందిలే, బట్ యాక్చువల్గా తను ST2 పెట్టినా STR వస్తుంది. మళ్ళీ పెడతానులే. ఓకే సార్, అవసరం లేదు సార్. చూడండి, ఇది మనకి మల్టీ లైన్ కమెంట్స్ కింద వాడేవాళ్ళం కదా. పైథాన్ లో కూడా సింగిల్ లైన్ కమెంట్ ఉంటుంది, కాకపోతే హ్యాష్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నార్మల్ గా ఇలా ఉంది కదా, ఇది కోడ్ మనం రాసిన స్క్రిప్ట్ రాస్తాం. ఇప్పుడు నేను దీన్ని సింగిల్ లైన్ కమెంట్ పెట్టాలంటే హ్యాష్ పెడితే కమెంట్ అయిపోద్ది, గ్రీన్ కలర్ లో వస్తుంది. ఓకే, ఇది సింగిల్ లైన్ కమెంట్. అండ్ మల్టీ లైన్ కమెంట్స్ అనేది కోట్స్ లో రిప్రజెంట్ చేస్తాం. 3 సింగిల్ కోట్స్ పెట్టేస్తే అది మల్టీ లైన్ కమెంట్ అవుద్ది. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ట్రిపుల్ కోట్స్ can be used to represent multi-line comment as well as multi-line string. So multi-line string ఏంటంటే, so let me show you 3 lines. easy. Next line లో మళ్ళీ learning Java is a bit, learning C రాద్దాం. learning C is a bit difficult. Okay, next line లో same. Learning Java is very difficult. జావా వస్తే పైథాన్ గీతన్ ఏమైనా వచ్చేస్తాయి, చెప్పాను కదా. జావా రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది, ఈ మిగతా ఈ జుజుబి డ్యూక్ ఇవన్నీ. ఓకే, సో ఇది నా మల్టీలైన్ కమెంట్. ఇప్పుడు ST ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. అసలు ఇలాంటి పాసిబిలిటీ ఉందా? జనరల్గా వేరే లాంగ్వేజ్ అనుకో, మనం /n పెట్టి మళ్ళీ ఇంకోటి రాసి సంథింగ్ స్ట్రింగ్ రాసి మళ్ళీ /n పెట్టి ఇలా రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటి, డైరెక్ట్ గా ఎంటర్ కొట్టేసి మొత్తాన్ని నేను తీసుకొచ్చి ST లో పెట్టచ్చు. నౌ ST is a multi-line comment. Of course it is a string. So let me save and run it. వచ్చింది కదా, లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ, లెర్నింగ్ సైజ్ ఈజ్ లెర్నింగ్ జావా వచ్చింది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్ట్రింగ్ STR can be represented in single quotes, can be represented in double quotes, and can also be represented in triple quotes. Triple quotes are used for multi-line comments as well as multi-line string. Is that clear? Now ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో కీప్ ద స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్. నౌ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే ద స్ట్రింగ్ యాజ్ లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ బట్ పైథాన్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్. ఓకే, సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్ మొత్తాన్ని డబుల్ కోట్స్ లో పెట్టేసా అండి. ముందు స్ట్రింగ్ మొత్తాన్ని డబుల్ కోట్స్ లో పెట్టేసా. యా ఫైన్, ST ఈజ్ లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ అని స్ట్రింగ్. కానీ నౌ ఐ వుడ్ లైక్ టు డిస్ప్లే దిస్ పర్టికులర్ స్ట్రింగ్, దిస్ పర్టికులర్ వర్డ్ ఇన్ డబుల్ కోట్స్. దాన్ని హైలైట్ చేద్దాం అనుకున్నా ఇలాగా. ఇప్పుడు ఇది నాకేం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే నౌ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ సింగిల్ పార్ట్, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అనదర్ పార్ట్, బట్ దిస్ వర్డ్ ఈస్ రిమైండ్ అవుట్ ఆఫ్ స్ట్రింగ్. ఎందుకంటే డబుల్ కోట్స్ మధ్యలోది సెట్ అయిపోయింది కదా ఇలాగా. ఓకే, సో ఇలా ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానంటే, ఇలాంటి కేసెస్లో స్ట్రింగ్ మొత్తం డిస్ప్లే అవ్వాలి, కానీ పర్టికులర్ వర్డ్ నాకు సింగిల్ కోట్స్ లో రావాలి. ప్రస్తుతం దీన్ని రన్ చేసి చూద్దాం, ఎర్రర్ ఏంటో చూద్దాం. ఎర్రర్ ఏంటంటే అంటుంది ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ స్కోప్ వచ్చింది సంథింగ్. ఇది స్ట్రింగ్ ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు కన్సిడర్ చేస్తుంది. కానీ నాకు మొత్తం డిస్ప్లే అవ్వాలి, కానీ డబుల్ కోట్స్ లో రావాలంటే మీరు సింపుల్ డబుల్ కోట్స్ వేసినప్పుడు ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టండి. సో స్ట్రింగ్ మొత్తం స్ట్రింగ్ అవుద్ది, మొత్తం లెర్నింగ్ నుండి ఈజీ వరకు డబుల్ కోట్స్ లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అవుద్ది. కానీ ఈ ఒక్కటి మాత్రం సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని హైలైట్ చేస్తుంది. కనిపిస్తుంది కదా, లెర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ అని అంటుంది, కాబట్టి పైథాన్ ని సింగిల్ కోట్స్ లో హైలైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్, నాకు ఇది సింగిల్ కోట్స్ లో వద్దు సార్, డబుల్ కోట్స్ లో కావాలి అంటే ఓకే, నో వర్రీస్. మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తాన్ని సింగిల్ కోట్స్ లో రిప్రజెంట్ చేసి ఈ పార్ట్ మాత్రమే డబుల్ కోట్స్ లో పెట్టండి. అప్పుడు ఈ మొత్తం స్ట్రింగ్ గా తీసుకుంటది, దీన్ని హైలైట్ చేస్తుంది. అప్పుడు ఇది కూడా నార్మల్ క్యారెక్టర్ గా తీసుకుంటది. సో డబుల్ కోట్స్ లో మొత్తం స్ట్రింగ్ పెట్టి సింగిల్ కోట్స్ ని వాడితే అది సింగిల్ కోట్స్ కూడా క్యారెక్టర్ కింద తీసుకుంటది. సింగిల్ కోట్ లో స్ట్రింగ్ మొత్తం పెట్టి డబుల్ కోట్స్ ని అందులోపల వాడితే ఈ డబుల్ కోట్స్ ని క్యారెక్టర్ కింద తీసుకుంటది, దాన్ని P లాగా Y లాగా ప్రింట్ చేస్తుంది. ఓకే,
వచ్చింది కదా, లర్నింగ్ పైథాన్ ఈజ్ ఈజీ. పైథాన్ అనేది డబుల్ కోట్స్లో వచ్చింది. నౌ ఇప్పుడు ఇంకా రాస్తా, లర్నింగ్ పైథాన్ అండ్ జావా. ఆర్ వస్తుందా, ఇది వస్తుందా? టైమ్ అండ్ టైడ్, వెయిట్ ఫర్ నన్. సో ఇక్కడ ఆరే వస్తుంది. లర్నింగ్ పైథాన్ అండ్ జావా ఆర్ ఈజీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే మొత్తం స్ట్రింగ్. ఓకే, కానీ this one should be enclosed in double quotes and this one should be enclosed in single quotes. Then can I give like this? ఇలా ఇచ్చాను, దీన్ని ఇలా ఇచ్చా. అప్పుడు ఏంటవుతుంది, ఈ మొత్తాన్ని మీరు సింగిల్లో రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సింగిల్ పెడితే ఇక్కడ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి వేరేగా తీసుకుంటుంది. సో ఇది పాసిబుల్ కాదు. సరే, ఈ మొత్తాన్ని డబుల్ కోట్స్లో తీసుకుందాం, దాన్ని అక్కడ ఇలా చూపిద్దామంటే అప్పుడు ఇది ఇది తేడా వచ్చేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ట్రిపుల్, ఎగ్జాక్ట్లీ. సో ఆబ్వియస్లీ ట్రిపుల్కి వెళ్ళచ్చు. సో కీప్ దిస్ ఇన్ డబుల్ కోట్స్, కీప్ దిస్ ఇన్ సింగిల్ కోట్స్, బట్ కీప్ ద కంప్లీట్ స్ట్రింగ్ ఇన్ ట్రిపుల్ కోట్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ట్రిపుల్ కోట్ స్ట్రింగ్, మల్టీలైన్ కమెంట్ అయిపోయింది, మల్టీలైన్ స్ట్రింగ్ అయిపోయింది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా డిస్ప్లే చేస్తుంది అంతే. సో రన్ చేసి చూడండి. ఎవరు చెప్పారు ట్రిపుల్ అని? ట్రిపుల్ 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 ఈజీ వస్తుందా, ఎల్ఎస్ వస్తుందా? ఓకే, సో రన్ చేద్దాం. వచ్చింది కదా, లర్నింగ్ పైథాన్ అండ్ జావా ఆర్ ఈజీ. సో జావా సింగిల్ కోట్స్, పైథాన్ డబుల్ కోట్స్. సో ఇలాంటి కేసెస్లో రెండు కోట్స్ మనం వాడుతున్నామంటే మనం ఏం చేయాలి, ట్రిపుల్ కోట్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, ట్రిపుల్ కోట్ వాడుతున్నారంటే సరే, ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, సార్ నాకు ట్రిపుల్ కోట్ కావాలి, లర్నింగ్ పైథాన్ అండ్ జావా అండ్ లర్నింగ్ పైథాన్ కమా జావా అండ్ సి ఆర్ ఈజీ అని రావాలి. సో సి అనేది ట్రిపుల్ కోట్స్లో ప్రింట్ అవ్వాలి, నాకు ఇలా రావాలి. పైథాన్ అన్న వర్డ్ ఏమో డబుల్ కోట్స్లో, జావా వర్డ్ సింగిల్ కోట్లో, సి వర్డ్ ఏమో, సి క్యారెక్టర్ ఏమో ట్రిపుల్ కోట్లో. అప్పుడు ఇక్కడ ఏం పెడతారు, సింగిల్ పెడతారా, డబుల్ పెడతారా, ట్రిపుల్ పెడతారా? సింగిల్ పెడితే సి ఎగిరిపోద్ది, అదే జావా ఎగిరిపోద్ది. డబుల్ పెడితే పైథాన్ ఎగిరిపోద్ది, ట్రిపుల్ పెడితే సి ఎగిరిపోద్ది. సో ఏం పెట్టాలి? పైథాన్ స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్, ఎస్ బ్యాక్ / పెట్టాలి, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ టు కన్సిడర్, గుర్తుపెట్టుకోండి, టు షో, టు రిప్రజెంట్, టు టెల్ దట్ ఎ పర్టికులర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ అ particular character is character itself, we should use / అంటే ఏంటంటే here my requirement is, suppose I don't want to represent this as string representing quotes, I just want to use it as a character itself. Therefore you can use double / character. First let me delete this all, normal గా చూపిస్తా. learning python and java is easy. డబుల్ కోట్స్లో పెట్టాను అనుకున్నాం, మొత్తం డబుల్ కోట్స్లో పెట్టా, ఎందుకంటే మన స్ట్రింగ్ డబుల్ కోట్స్ అలవాటు కాబట్టి డబుల్ కోట్స్లో పెట్టా. కానీ ఇప్పుడు ఇది డబుల్ కోట్స్ పోతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఐ జస్ట్ వాన్ షో దిస్ యాజ్ నార్మల్ క్యారెక్టర్. సో దేర్ ఫోర్ దాని ముందు ఒక / పెట్టండి. ఓకే, జస్ట్ ఇఫ్ యూ ప్లేస్ ఎ / character before that, it will be considered as a string itself. Now see, everything is in pink color, just like learning, LEARPY, ఇవన్నీ ఎలాగైతే ఒక క్యారెక్టర్. సో now this double quote is also a character. Same way you can, without confusion, to not have any confusion, you can give / for these also, as well as and petty for C also. So C I should have triple quotes. సో ఇక్కడ ఇది ఎలా వస్తుందా చూద్దాం, / ట్రిపుల్ కోట్స్. దాన్ని సింగిల్ కోట్ గా తీసుకుంటుందా, ట్రిపుల్ గా తీసుకుందా చూద్దాం. సో ఎవ్రీథింగ్ మొత్తాన్ని డబుల్ కోట్స్ లో పెట్టా, ఈ మధ్యలో కావాల్సిన డబుల్ కోట్స్, సింగిల్ కోట్ అండ్ ట్రిపుల్ కోట్స్ ని / తో వాడి పెట్టాను. సో లెట్స్ సీ అవుద్దో లేదో. అయిపోయింది, అర్థమైందా? సో దిస్ ఈస్ str, string literal. This is how you need to represent a string literal in Python language, using single quotes or double quotes or triple quotes. If you are using such type of strings, you better go with /. Okay, that is recommended. Lalita, ఉన్నవా, వినిపిస్తుందా? లెఫ్ట్ టైప్. ఓ మై గాడ్, ఇందాక 108 ఉండేవాళ్ళు, ఇప్పుడు 99. వెరీ గుడ్, శబాష్. వినిపిస్తుందా లలిత? ఓకే ఓకే, సో అటెండెన్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్, so we are done with how many
డేటా టైప్స్ వీఆర్ డన్ విత్ ద ఫండమెంటల్ డేటా టైప్స్. ఇవి ఫండమెంటల్ డేటా టైప్స్ అండి. తర్వాత నన్ ఒకటి ఉంటుంది. నన్ ఏం లేదు, జస్ట్ లైక్ null value. So if I wanna assign some null value to any reference variable, here I can give none. This is wrong and none should be in capital letter. I told you for the keywords true, false and none, it should be capital letters only, the first characters. So and capital none. So చూడండి keyword కాబట్టి మనకి blue color లో వచ్చింది. So now what it display? It will display this one as none type. Null type అన్నమాట. Nothing is assigned. This is just a reference variable here. And this will not display anything because nothing is there, right? Or otherwise it will just none only. Let me check. Both none type and none. Ilaga nothing ani. Capital NO NE వస్తే nothing. Null laga. Okay. So fundamental data types done. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే తర్వాత అడ్వాన్స్డ్ డేటా టైప్స్ ఉన్నాయి చెప్పాను కదా. బైట్స్ అని ఒక డేటా టైప్ ఉంది, బైట్స్ అరే ఉన్నది, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ ఇవి ఉన్నాయి. ఇవి తర్వాత చూద్దాం ఎందుకంటే అవి వాటి మీద చాలా ఆపరేషన్స్ చేయాలి మనం. సో ఆపరేషన్స్ ఎలాంటి అంటే ఫర్ లూప్, ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా వచ్చేలా ఉంటాయి. సో ఇప్పుడు కొంత అప్పుడు కొంత చెప్పే బదులు ఫర్ లూప్స్ అంటే లూప్, వైల్ లూప్, ఫర్ లూప్ అయిపోయిన తర్వాత, ఇఫ్ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత, ఆపరేటర్స్ టాపిక్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ డేటా టైప్ వెళ్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేస్తున్నా. సో నౌ ద టాపిక్ ఈస్ టైప్ కన్వర్షన్స్, టైప్ కాస్టింగ్. Simply typecasting. So typecasting, can anyone define typecasting? Unmute and say typecasting. First, what is typecasting? What do you mean by typecasting? If interviewer asked you what is typecasting, what would you say? Type check and unmute and just say. That's it. So converting one type of data value into another type. That's it. Conversion of one type of value to another type. That's it. Ante. So here, how many types of typecasting is there? I can convert. Listen, these are the fundamental data types, right? So let me remove this one. This doesn't come in typecasting. So ikkada, so integer, from int to I can convert to float. From int to I can convert to boolean. From int to I can convert complex and str. Okay, something ilaga. Ila marchudam anukunnam. Tarvata float to other types, bool to other types, complex to other types, and string to other types. ఇవి చూద్దాం. అంతకన్నా ముందు I would like to show you base conversion. Yesterday we have discussed that 4 types of representations, right, in integer. Base conversions spelling. Yeah, base conversions. What is that? Fine. So base conversions. ఫస్ట్ ఇంటీజర్ ఉంది. ఇంటీజర్ లో మనం ఫస్ట్ ఈ టైప్స్ చూద్దాం, బేస్ కన్వర్షన్స్. సో వాట్ ఈస్ దట్ మీన్స్ వీ హ్యావ్ 4 టైప్స్, రైట్? డెసిమల్ టైప్, బైనరీ టైప్, ఆక్టల్ టైప్ అండ్ హెక్సాడెసిమల్ టైప్. So yesterday I have asked you one question. Is there any function to display the thing in hexadecimal form, to display the number in octal form, to display the number in binary form? The default form is decimal, right? If you just display, even if you just assign the value, where is it? Some 0 b 1111. Now this is a number, integer value in binary form. Now if you print this will display me in decimal form. Though it is assigned in binary form, it will display me in the default form, that is decimal form. Okay, so let me show you. 15 వచ్చిన answer. But now the requirement is there anything to convert any type to binary type, any type to octal type, any type to hexadecimal types? Okay, so the base conversion are, we have these functions. One is binary, second one is octal, OCT function, third one is hex. So these are the 3 base conversion functions. Okay, good pet konde. So BIN means to convert any type, any integer representation to binary representation. OCT means to convert any integer representation, that could be binary, hexa or integer, to octal form. And hexa is also the same. So let me show you directly in the log helpata. Okay, so here let me store a equals to, directly rasasta. This is the function, right? bin. So let me
Oh, ఏ క్లాస్ నో వే. ఓకే, ఎక్కడుంది? ఫైన్. సో లెట్ మీ కన్వర్ట్ ద ఇంటీజర్ వాల్యూ 5. వాట్ ఈస్ 5 హియర్? 5 is which type of number here? 5 ante of course Integer. decimal form. Decimal. Yeah, decimal form. If it has prefix 0b, it is 0b ante it is a binary form. 0o ante octal form. 0x ante hexadecimal form, right? So now just I'm passing 5 here. 5 in the sense, what is that? It is an integer. So from integer to I would like to convert into binary type. So this is the function. bin is the function to convert any other base type to binary type. Any other base type means whether in Sir, someone muted you. Bobbari Anusha. లిజన్, నన్ను ఎవడండి మ్యూట్ చేస్తున్నాడు? మెంట్లా మీకు ఏమన్నా? క్లాస్ మధ్యలో నన్ను మ్యూట్ పెడతారు ఎందుకు? గెలుపుతారు అలా స్క్రీన్ని? అసలు అడ్మిన్ నాకు ఎవడు మ్యూట్ పెట్టే ఆప్షన్ వచ్చింది అసలు? ఎంతసేపు అయింది? ఎక్కడి నుంచి రావాలి నా వాయిస్? Just 3 seconds, sir, అంతే. ఓకే లిజన్, స్క్రీన్ ఏం టచ్ చేయకండి, ప్రెజెంట్ ఏం చేయకండి, జస్ట్ వినండి అంతే. ఓకే, సో హియర్ you can watch. I have passed the decimal form and I am trying to convert into binary form. So it is showing me in binary form. One more. So let me pass some big number 143. Okay, so this decimal form will be converted into binary form. Okay, so next ఒక టైప్ ఉంది ఏంటి? డెసిమల్ టైప్ టు బైనరీ టైప్ అయింది. నెక్స్ట్ వన్ ఆక్టల్ టైప్ టు బైనరీ కన్వర్ట్ చేద్దాం. సో లెట్ మీ పాస్ ఏ binary value. So bin is the function. You can pass an octal number. Octal number will be prefixed with 0o. So now let me pass 67. So this is my octal number. This is my octal number. Now I am trying to convert it into binary form. Yes. So this is the number. అర్థమైందా? సో నేను ఇదే అడిగాను నేను. Is there any function to display the values, the integral values in these forms? So Bhanu చెప్పింది, క్లాస్ అవ్వగానే భాను చెప్పింది, ట్రై చేసి చెప్పింది. I appreciate her. ఓకే, సో నెక్స్ట్ ఆక్టల్ టు బైనరీ అయిపోయింది, తర్వాత హెక్సా టు బైనరీ ఉంది. సో పాస్ సమ్ హెక్సా వాల్యూ. పాస్ సమ్ హెక్సా వాల్యూ హియర్, దట్ ఈస్ బిన్ ఆఫ్ some hexa value. Hexa is represented in 0x. Okay, 0x. Some phase నేను పంపించాను నోట్స్ లో. phase అంటే yes, f is 15, a is 10, c is 12, e is 10, 11, 12, 13, 13. Okay, so now this hexadecimal form will be converted into binary form. This is the number. Got it? So ఇది తర్వాత సేమ్ ఆక్టాకి డెసిమల్ టు ఆక్టా మీరు ట్రై చేయండి. తర్వాత ఇంకేంటి బైనరీ టు ఆక్టా ట్రై చేయండి. తర్వాత హెక్సా టు ఆక్టా కూడా ట్రై చేయండి. సేమ్ వే ఇక్కడ డెసిమల్ టు హెక్సాడెసిమల్ ట్రై చేయండి, ఆక్టల్ టు హెక్సాడెసిమల్ ట్రై చేయండి, బైనరీ టు హెక్సాడెసిమల్ ట్రై చేయండి. ఈజీ. లిజన్, ఇవే ఆపరేషన్స్ మనం సి ఆర్ జావాలో చేయాలంటే మనం చాలా పెద్ద కోడ్ రాయాలి. మనకి ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయో లేవో నాకు తెలుసు. సి అండ్ జావాలో ఇన్బిల్ట్ గా ఫంక్షన్స్ ఉన్నాయో లేవో జనరల్ గా ఎగ్జామ్ లో వస్తూ ఉంటాయి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్. సో మనం ఏం చేస్తాం, దాన్ని లూప్ లో పెట్టి డివైడ్ చేసి 1s 0s అని స్టోర్ చేసి ఒక 10 lines ఆఫ్ ప్రోగ్రామ్ రాయాలి. కానీ ఇక్కడ సింగిల్ లైన్ తో అయిపోతుంది కదా, జస్ట్ సింగిల్ లైన్. ఇది గ్రేట్నెస్ ఆఫ్ పైథాన్. అంతా వాస్ట్ లైబ్రరీ చెప్పాను కదా, ఎక్స్టెన్సివ్ లైబ్రరీ, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి ప్రతి ఆపరేషన్ కి. అవి జస్ట్ వాడుకోవడమే, మనం కోడింగ్ ఏం చేయక్కర్లా, జస్ట్ వాడేసుకోవడమే. ఓకే, సో ఈ టర్మ్స్ కూడా ట్రై చేయండి. నౌ సార్ బైనరీలో కన్వర్ట్ చేయడం చెప్పారు, ఆక్టల్లో కన్వర్ట్ చేయడం చెప్పారు, హెక్సాడెసిమల్ లో కూడా కన్వర్ట్ చేయడం చెప్పారు. మరి ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలంటే, ఐ మీన్ డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే, డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా? చేయక్కర్లేదు కదా, ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ గా డెసిమల్ ఫామే. సో చూడండి, సమ్ a ఈక్వల్స్ టు 0x స్పేస్ అన్నాను. ఓకే, సో దీన్ని హెక్సా వాల్యూ పాస్ చేస్తున్నా. సో దీన్ని సెపరేట్ గా ఫంక్షన్ వాడక్కల, బై డిఫాల్ట్ అది ఇంటీజర్ ఫామ్ లోనే కదా చూపిస్తుంది. దట్స్ ఇట్, 64206. గాట్ ఇట్? సో అందుకని డిఈసి అనే ఫంక్షన్ లేదు మనకి, అది బై డిఫాల్ట్ ఇంటర్నల్లీ డెసిమల్ ఫామ్ లో చూపిస్తుంది. సో దిస్ ఈజ్ విత్ టైప్ కన్వర్షన్స్.
టైప్ కన్వర్షన్స్ లోకి రాదు, యాక్చువల్లీ బేస్ కన్వర్షన్స్ లోకి వస్తుంది. దిస్ కమ్స్ అండర్ బేస్ కన్వర్షన్స్ ఆఫ్ ఇంటెగ్రల్ రిప్రజెంటేషన్స్. ఓకే ఫైన్. సో వీ హ్యావ్ దీస్ 3 functions. Next, now let us move to typecasting. So typecasting, ఇప్పుడు exact typecasting కి వెళ్దాం. Okay. So what is typecasting? చెప్పాను కదా, converting one type to another type. So now first let me convert any type to some like other types to integral type, integer type. Okay, int type. So here the function is int. Int is the function used to convert other types to integer. Okay, so other types to float type ante adi float function float anni functions and we should call them as functions. We get bracket open chesi close ఉన్నాయి కదా. జనరలీ మనం చూసిన వేరే లాంగ్వేజ్ అలాగా సమ్ 5/2 ఉంది అనుకో, 5/2 ఉన్నది. సో టు కన్వర్ట్ దిస్ 5 యాజ్ ఫ్లోట్ ఐ నీడ్ టు put the keyword float in brackets. బట్ ఇక్కడ ఇలా కాదు, ఇంటీజర్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్, str ఫంక్షన్, bool ఫంక్షన్, కాంప్లెక్స్ ఫంక్షన్ ఇలా ఉన్నది. ఓకే, సో int ఫంక్షన్ ఈజ్ టు కన్వర్ట్ అదర్ టైప్స్ టు ఇంటీజర్ టైప్. సో లెట్ మీ ఫస్ట్ కన్వర్ట్ సమ్ నంబర్. ఫ్లోట్ టు ఇంట్ చూద్దాం, పాసిబులా కాదా? సో ఫ్లోట్ టు ఇంట్ పాసిబులా కాదా చూద్దాం. ఫస్ట్ వన్ ఇది. ఎస్, వెళ్ళిపోండి ఇక్కడ. సో int ఆఫ్ సమ్ ఫ్లోట్ వాల్యూ. ఓకే, సమ్ పెట్రోల్ రేట్ అనుకుందాం, 89 ఎంత కొంత 89.78. సో దిస్ ఈజ్ మై ఫ్లోట్ వాల్యూ. పాయింట్స్ లో ఉంటుంది, రియల్ నెంబర్ కదా, ఫ్లోట్ వాల్యూ కదా. సో 89.78 is being converted into int type now. 89 ఆన్సర్ వచ్చింది కదా, కన్వర్ట్ అయింది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్. జనరల్ గానే ఇక్కడ ఈ ఐడియల్లో నేను రాసేస్తున్నాను, కానీ మీరు ఇక్కడ ప్రోగ్రామ్ లో రాశారనుకో, సమ్ ఏ లో పెట్టి రాస్తారు, a ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ సమ్ నెంబర్ 89.78. అప్పుడు యూ విల్ డిస్ప్లే ప్రింట్ ఆఫ్ ఏ అని డిస్ప్లే చేస్తారు ఇలాగా, అప్పుడు 89 వస్తుంది. ప్రోగ్రామ్ లో రాస్తే లెక్క, నేను డైరెక్ట్ చూపిస్తాను. ఓకే, సో ఇంటీజర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అదర్ టైప్స్ టు ఇంట్ టైప్. సో కన్వర్టింగ్ ఫ్లోట్ టైప్ ఇంటీజర్ ఈజ్ పాసిబుల్. ఎస్, వ్యాలిడ్ అని రాస్తున్నా లేదా పాసిబుల్ అని రాస్తున్నా, నాట్ పాసిబుల్ అని రాద్దాం. నెక్స్ట్ వన్, కెన్ యూ కన్వర్ట్ స్ట్రింగ్ టైప్ టు str టైప్ టు ఇంటీజర్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, అఫ్ కోర్స్. సో లెట్ మీ గివ్, what is that, a equals to double quotes లో some 4 5 6. ఇది పాసిబులా? సో ఆన్సర్ ఎస్, పాసిబుల్. ఇదేంటి సార్, ఇది సింగిల్ కోట్ లో వచ్చిన? ఓకే, ఎలా వచ్చింది? ఇంటూ లేదు కదా, సారీ యూ షుడ్ యూజ్ ఇంట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే ఫైన్. సో పాసిబుల్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టైప్ టు ఇంటీజర్ టైప్. ద ఫంక్షన్ ఇస్ జస్ట్ int. Int is the function to convert other types to integer type and so you need to pass the other types in the arguments lo pass cheyadame. Here I have passed 4 5 6 the string as argument to the integer function. Now it has converted it into integer type and stored in a. Okay, so next, boolean to isn't parseInt అనే ఫంక్షన్ చూసాం కదా మనం, integer dot parseInt అని రాసేవాళ్ళం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో. అక్కడ ఏం చేసేది, parseInt ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అండ్ ఆ స్ట్రింగ్ వాల్యూ. సపోజ్ ఇందులో ఏ ఉంది అనుకోండి, మనం ఆర్క్స్ ఆఫ్ 0 అని రాస్తాం కదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో, గుర్తున్నాయా? జావాలో అని మర్చిపోయారా? సో ఇక్కడ ఏ ఆర్క్స్ ఆఫ్ 0 అని తీసుకుంటాం, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు సంథింగ్ రాస్తా. ఆర్క్స్ ఆఫ్ 0లో 10 ఉంది అనుకో, ఇలాగ డబుల్ కోట్స్ లో 10 ఉంది అనుకోండి, స్ట్రింగ్ మనం పాస్ చేసినంత స్ట్రింగ్ కదా. నౌ ఈ 10 అనేది నార్మల్ 10 గా వెళ్ళిపోద్ది స్ట్రింగ్. సో జావాలో నార్మల్ గా ఒక స్ట్రింగ్ టైప్ ని ఇంటీజర్ టైప్ లో మార్చడానికి parseInt ఫంక్షన్ ఉన్నది, కానీ దానికి ఇంటీజర్ అన్న క్లాస్ ఉంటది అండ్ ఇది స్టాటిక్ ఫంక్షన్ కాబట్టి ఆ ఇంటీజర్ క్లాస్ మీద వాడాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటది, అవన్నీ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ జస్ట్ int ఫంక్షన్ వాడి ఏం పాస్ చేయాలో పాస్ చేస్తే కన్వర్ట్ అయిపోద్ది. ఈజీ రైట్? దట్స్ ఇట్. సో నెక్స్ట్, బులియన్ టు ఇంట్ అవుతుందా చూద్దాం. దిస్ ఈస్ p, పాసిబుల్ అని రాయాలి. బట్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి, చెప్తా, ఇది అయిపోయాక చెప్తాను, చిన్న ట్విస్ట్ ఉంటుంది. సో నౌ లెట్ మీ యూస్ a ఈక్వల్స్ టు int ఆఫ్
ట్రూ. బులియన్ వాల్యూస్ అంటే జస్ట్ టూ, ట్రూ ఆర్ ఫాల్స్. సో డిస్ప్లే ఏ 1 వచ్చింది. ఓకే, దట్ మీన్స్ ద బులియన్ వాల్యూస్ కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్, ఐ మీన్ కన్వర్టెడ్ టు integer type using the function int. That's it. True ante 1, false ante 0. So this is also possible. Okay, so this is also possible. Now let me go with the str type again. So ila పంపించేస్తున్నా ఏంటి, int of some 1 2 3, యా స్ట్రింగ్ టైప్ లో పెట్టేస్తే అయిపోద్ది. ఇక్కడ స్ట్రింగ్ టైప్ డబుల్ కోట్స్ లో వచ్చి సింగిల్ కోట్స్ లో వచ్చి ఇందాకలే చూసాం కదా, సో ఇది మారుతుంది. ఓకే, కానీ నేను సమ్ ఇలా ఇస్తే ఇంట్ ఆఫ్ 10 ఇస్తున్నా, 10 లోకి మారిపోద్దా, ఇది ఎర్రర్ వస్తుందండి. చూడండి ఇక్కడ ఎర్రర్ ఏంటి, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ ఫంక్షన్ విత్ బేస్ 10. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే వాట్ ఎవర్ స్ట్రింగ్ యూ పాస్, the string should be of base 10 only, but here you have passed some alphabets. Character digits అయితే ఓకే, digits in the form of string is okay, but characters pass చేస్తే తప్పు వస్తుంది. ఈవెన్ జావాలో కూడా పార్సింట్ అనేది కన్వర్ట్ చేయలేదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రైట్. సో బేస్ 10 అవ్వాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఓన్లీ డిజిట్స్ అవుతుంది, దట్ టు బేస్ 10. సో నోట్లో పెట్టుకుంటారు మీరు, నోట్ అని రాసి డిజిట్స్ మాత్రమే, ఓన్లీ డిజిట్స్ ఆర్ అలౌడ్, and that too base 10 అన్నాను. సో ఇక్కడ యూ కెనాట్ యూస్ బైనరీ టైప్, ఆక్టల్ టైప్ ఆర్ హెక్సా టైప్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇవన్నీ చూపించలేను. జస్ట్ పాయింట్, ఫ్లోట్ టు ఇంట్ పాసిబుల్, స్ట్రింగ్ టు ఇంట్ ఈస్ ఆల్సో పాసిబుల్, బట్ ఓన్లీ డిజిట్స్ విత్ బేస్ 10. సో బేస్ 10 అన్నానంటే కెన్ ఐ యూస్ సమ్ దిస్ ఫార్మాట్. ఇందాకలా చూడండి ఫ్లోట్ లోకి మార్చాం కదా, 56.8 అంటే ఎస్ ఇది 56 అయిపోయింది. కానీ 56.8 నేను స్ట్రింగ్ లో పాస్ చేస్తే అవుద్దా, చేయండి, అవుతుందా అవదా, గెస్ 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 ఫాస్ట్, ఎస్ ఆర్ నో పెట్టండి, ఫాస్ట్ ఎస్ అని పెట్టండి. నో, ఎస్, ఎందుకంటే ఇట్ ఈస్ క్లియర్లీ సెయింగ్ విత్ బేస్ 10 ఓన్లీ, బేస్ 10 మాత్రమే పాసిబుల్. ఇది బేస్ 10 కాదు కదా, పాయింట్స్ లో ఇచ్చిన వాల్యూ బేస్ 10 కాదు కదా, సో అందుకని ఎర్రర్ వస్తుంది. సేమ్ ఎర్రర్, ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. సో యూ షుడ్ పాస్ ఓన్లీ బేస్ 10 డిజిట్స్ యాజ్ స్ట్రింగ్. సో ఇక్కడ మీరు కండిషన్స్ చూసుకోవాలి, str to int is possible but with some conditions, and boolean to integer is possible, no worries. Next one, the fourth one, complex data type to int possible conversion. సో చెప్పండి గెస్ చేయండి, ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఇది చెప్పండి, అవుదా? నో సార్. ఓకే, ఇవన్నీ చెప్పారు మీకు స్కిల్ డెవలప్మెంట్ క్లాస్లో, నాట్ బ్యాడ్, బాగానే చెప్పారు అనమాట. కాకపోతే మీకే టైం అవ్వలేదు నేర్చుకోవడానికి. స్కిల్ డెవలప్మెంట్లో చెప్పారా లేదా ఇవన్నీ ప్రత్యూష? ఎస్ సార్, చెప్పారు. ఓకే, ఫైన్. సో ఇవన్నీ క్లాస్ వేస్ట్, మీకు అనవసరంగా అడగారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్తుంది అమ్మాయి, కాంప్లెక్స్ టు ఇంట్ నాట్ పాసిబుల్. So float to int is possible, string to integer is possible with some conditions, boolean to integer also possible, but complex to integer is not possible. Error generate అవుతుంది. కావాలంటే చెక్ చేయండి, int of some 5 plus 7j కుదరదు. ఓకే, కాంట్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు. చూడండి ఎర్రర్ కూడా ఎంత క్లియర్ గా చెప్తున్నాడు, దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇంక వేరే ఆప్షన్స్ కూడా వేరే బేస్ లో కూడా మనం ట్రై చేయక్కర్లేదు. ఇక్కడ పాజిటివ్ పెడతా, ఇక్కడ నెగిటివ్ పెడతా, ఇక్కడ 0 పెడతా, అలా ట్రై చేద్దామా, రియల్ పార్ట్ పెడదామా, ఏం అక్కర్లా, ఇంకా మొత్తం డైరెక్ట్ చెప్తుంది, కాంట్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఇంట్. సో దిస్ ఈస్ హౌ అదర్ టైప్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్ టైప్. సో ద ఇంట్ ఫంక్షన్ is used to typecast other types to integer type. And next, float type. Okay, to convert other types to float type, we use the function float. ఫాస్ట్గా చెప్తా, ఇప్పుడు కొంచెం క్యాచ్ చేయండి, ఫాస్ట్గా వెళ్తే ఈరోజు అన్ని టైప్స్ అయిపోవాలి, ఇంకా 15 minutes ఉంది. అండ్ సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇంటీజర్ టు ఫ్లోట్ అవుద్దా, డైరెక్ట్ ఇంకా నేను చేసుకెళ్ళిపోతా, చూపించను. సో ఫంక్షన్ ఇస్ ఫ్లోట్ రైట్. ఫస్ట్ ఇంటీజర్ టు ఫ్లోట్ చూద్దాం. ఇంట్ ఇస్తా 10 అవుద్దా, ఎస్ అవుద్ది, 10.0 వస్తుంది. సో ఇంటీజర్ పాస్ చేస్తే ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో ఇంటీజర్ టు ఫ్లోట్ ఈజ్ పాసిబుల్. తర్వాత బులియన్ టు ఫ్లోట్ పాసిబులా, బులియన్ అంటే ఏంటి, ట్రూ, ఎస్ ఇది కూడా పాసిబుల్, బికాజ్ ఎలాగో ట్రూ అంటే 1 కాబట్టి 1 అంటే 1.0 అవుద్ది.
అలాగే ఫాల్స్ కూడా ఇచ్చేయండి, 0 ఇస్తే 0.0 అవుతుంది. సో ఫ్లోట్ ఈస్ ద ఫంక్షన్ యూజ్ టు కన్వర్ట్ అదర్ టైప్స్ టు ఫ్లోట్ టైప్, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇంటీజర్ టైప్ టు ఫ్లోట్ టైప్, బులియన్ టైప్ టు ఫ్లోట్ టైప్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రింగ్ టు ఫ్లోట్. సో స్ట్రింగ్ టు ఫ్లోట్ అంటే, so let me give float is the function. So let me pass just 10 అని పాస్ చేస్తాను అంతే. సో ఇదేంటి ఫస్ట్ 10 కదా, అండ్ బేస్ 10 లో ఉన్నది. సో ఇది ఇంటీజర్ గా మారిపోద్ది ఆటోమేటికల్లీ. సో దాన్ని ఈజీగా ఫ్లోట్ లోకి మార్చచ్చు. సో ఎలా వస్తుంది, 10.50 కింద వస్తుంది. ఇంటర్నల్ గా అది ఎలా మార్చుకుంటుందో మనకు అనవసరం. సింపుల్ గా ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ లో కూడా, ఐ మీన్ స్ట్రింగ్ లో ఉన్న వాటిని ఫ్లోట్ లోకి మార్చచ్చు, జస్ట్ ఇంట్లోకి మార్చినట్టు. ఇప్పుడు డైరెక్ట్ గా 10.5 ఇస్తా. 10.5, యా ఇది కూడా పాసిబుల్ హ్యాపీలీ, ఎందుకంటే ఇది ఎలాగూ ఫ్లోట్ పాయింట్ లోనే ఉంది. సో 10.5 వస్తుంది. ఓకే, సో 0.0000 అని 46 రాదు మన జీరో లాగా, డైరెక్ట్ 10.5 అంతే. ఇక్కడ మీరు 10.50 ఇస్తే మీరు కావాలని పెద్ద జీరో ఎక్కువ ఇచ్చుకుంటే అది అలా, ఓ మై గాడ్ ఇది లేదు. ఓకే, మనం ఇలాగా ఇంకో నెంబర్ ఇస్తే అది ఆ టైప్ లో వస్తుంది. గాట్ ఇట్. సో ఇంటీజర్ టు ఫ్లోట్ పాసిబుల్, బులియన్ టు ఫ్లోట్ పాసిబుల్, అండ్ స్ట్రింగ్ టు ఫ్లోట్ పాసిబుల్. ఓకే, అలా అని మీరు ఇక్కడ స్ట్రింగ్ టు పాసిబుల్ కదా అని చెప్పి ఇక్కడ 1 అని ఇస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. స్ట్రింగ్ టు ఫ్లోట్ పాసిబులే కానీ 1 అని ఎలా ఇస్తావు, మరీ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా యాడ్ అవ్వలేదండి. అవి ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి మీరు తయారు చేయాలి. ఇవి లిమిటేషన్స్ కదా. సో వెన్ యూఆర్ గివింగ్ ఎనీ ఇంటీజర్ వాల్యూ ఆర్ ఎనీ ఫ్లోట్ వాల్యూ, ఎనీ నెంబర్ వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్. సో అదేంటి, మనిషి కాదు 1 అంటే 1 అని అర్థం చేసుకోవడానికి. సో మీరు ఏం చేస్తారంటే, మీరు మషిన్ లెర్నింగ్ నేర్చుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ నేర్చేసుకుని టెక్నాలజీస్ అప్పుడు ఇలాంటి మీరు తయారు చేయండి. కానీ ఇండియాలో ఎవరు ఇలా తయారు చేయట్లేదు, చాలా తక్కువ మంది. ఉన్న వాడుకోవడంలోనే ఉంటాం మనం, కొత్తవి క్రియేట్ చెయ్యం. రైట్, సరేలేండి, మనకున్న స్కోప్ అంతా నో వరీస్. తర్వాత కాంప్లెక్స్ టు ఫ్లోట్ అవుద్దా, సమస్య లేదు. కాంప్లెక్స్ టు ఇంటీజర్ అవనప్పుడు కాంప్లెక్స్ టు ఫ్లోట్ అసలు అవుద్దా, సమ్ 1 + 9j, ఛాన్సే లేదు. ఇది కూడా డైరెక్ట్ గా చెప్పేస్తుంది, కాంట్ కన్వర్ట్ కాంప్లెక్స్ టైప్ టు ఫ్లోట్. గాట్ ఇట్. సో ఏంటి, సేమ్ ఇవే పాయింట్సే. ఫ్లోట్ కి ఇంటీజర్ టు ఫ్లోట్ పాసిబుల్, తర్వాత బులియన్ టు ఫ్లోట్ పాసిబుల్, తర్వాత str టు ఫ్లోట్ పాసిబుల్, సేమ్ ఇంటీజర్ లో ఉన్న కాన్సెప్టే, ఐ మీన్ విత్ కండిషన్స్, అండ్ సేమ్ కాంప్లెక్స్ టు ఫ్లోట్ నాట్ పాసిబుల్. క్లియరా? ఓకే, నెక్స్ట్ డేటా టైప్ బులియన్. బులియన్కి వెళ్దాం. ఫాస్ట్ గా వెళ్తున్నా, ఎక్కడైనా క్యాచ్ అయిపోతే చెప్పండి, ఎందుకంటే ఈ రోజు టైప్ కన్వర్షన్ అయిపించేద్దామని. రోజుకి 1 hour క్లాస్ తీసుకుంటే 3 months పడుతుంది పైథాన్. సో నెక్స్ట్ వన్ బులియన్ టు టైప్. బులియన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ టైప్ అయినా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఎనీ టైప్, ఈవెన్ కాంప్లెక్స్ టైప్ కూడా కన్వర్ట్ చేస్తుంది బులియన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బులియన్ అనేది అడ్వాంటేజ్. ఇక్కడ ఇంటీజర్ కి కాంప్లెక్స్ నుండి అవ్వదు, ఫ్లోట్ కి కాంప్లెక్స్ నుండి అవ్వదు, కానీ బులియన్ కి మాత్రం కాంప్లెక్స్ నుండి అవుతుంది. సో చూడండి ఇక్కడ. సో ఫస్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ బులియన్? ఆఫ్ కోర్స్ BOL ఫంక్షన్, BOOL. సో లెట్ మీ కన్వర్ట్ ఫస్ట్ ఇంటీజర్ మారుస్తున్నా. ఇక్కడ మీరు చెప్పండి, ట్రూ ఆ ఫాల్సా? ఇది ఆబ్వియస్లీ ట్రూవే, ఎందుకంటే మనకి బాగా తెలుసు కదా, మనం నేర్చుకున్న ప్రీవియస్ లాంగ్వేజ్ లో ఇఫ్ సపోజ్ C అనుకోండి, ఇఫ్ 56 ఇస్తా. సార్ 0 కాకుండా ఏది ఇచ్చినా అది ట్రూ అవుతుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఏ నెంబర్ ఇచ్చినా సరే ఇది ట్రూ కింద తీసుకుంటది. డైరెక్ట్ గా 1 and 0 మనం నేర్చుకున్నది, 1 రిప్రజెంటెడ్ యాజ్ ట్రూ, 0 రిప్రజెంటెడ్ యాజ్ ఫాల్స్. బట్ ఇంటర్నల్ గా అదర్ దాన్ 0 ఎనీ నెంబర్, ఎనీ బుల్షిట్ నెంబర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఓన్లీ. సో ఇక్కడ 56 ఇస్తారా, ఎంత ఇస్తారా, ఏమి ఇచ్చినా పర్లా. సో బేస్ బూల్ 10 ఇచ్చాను, సో ట్రూలో చూపిస్తుంది. అలాగే ఈవెన్ మీరు మైనస్ వాల్యూస్ ఇవ్వండి, మైనస్, ఎస్ ట్రూ చెప్పాను కదా. అదర్ దాన్ జీరో ఏ నెంబర్ అయినా సరే అది వ్యాలిడే. మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఏ నెంబర్ అయినా ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఓన్లీ, అదర్ దాన్ 0. ఇప్పుడు ఇక్కడ 0 ఇవ్వండి, 0 ఇస్తే అప్పుడు అది ఫాల్స్ కింద తీసుకుంటుంది, ఓన్లీ 0. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడ పాయింట్, బులియన్ ఫంక్షన్ can convert integer to boolean. ఓకే, నెక్స్ట్ కెన్ వి కన్వర్ట్ ఫ్లోట్ టైప్ టు బులియన్? ఎస్, ఇందులో చెప్పాను కదా, ఎనీ టైప్ వాలిడే. సో లెట్ మీ యాడ్ సమ్ ఫ్లోట్ టైప్ అంటే సమ్ 67.89. ఓకే, ఇది ట్రూ వస్తుంది. సో ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే అదర్ దాన్ 0.0 తప్ప, అదర్ దాన్ 0.0 ఎనీ నంబర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ కెన్ బి కన్వర్ట్ యాజ్ ట్రూ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ బులియన్ ఆఫ్, ఈవెన్ మీరు ఇక్కడ సిలోనే ట్రై చేయండి, నాకు తెలీదు.
ఇప్పుడు ట్రై చేయాలా, ఇలాంటి ట్రై చేసాం కానీ 8.9 ఈవెన్ సిలో కూడా ఫ్లోట్ వాల్యూ ట్రూ కింద కన్సిడర్ చేస్తే ట్రై చేయండి. పైథాన్లో అయితే ఫ్లోట్ వాల్యూ అదర్ దాన్ 0 ఎనీథింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఓన్లీ. సో ఇది ఫాల్స్ వస్తుంది 0.0, కానీ 0.00000 లాస్ట్లో 1 పెట్టండి. అసలు ఇదేనా వాల్యూ ఉందా? చాలా 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 చిన్న వాల్యూ, కానీ ఇది కూడా ట్రూ వస్తుంది. ఎందుకంటే చిన్నదైనా పెద్దైనా 1 ఉంటే దానికి ఏదో వాల్యూ ఉన్నట్టు, ఇట్స్ నాట్ 0. ఓకే, 1/100 పవర్ ఎంతో మైనస్ చేసినా కూడా లాస్ట్లో 1 ఉంచండి, అయినా కూడా ఇది ట్రూ వస్తుంది. సో మైనస్ వాల్యూస్ తీసుకోండి, ఇప్పుడు ఈవెన్ మైనస్లో తీసుకున్న అది ట్రూ. సో చెప్పాను కదా, అదర్ దాన్ 0.0 ఎనీ నెంబర్ ఇన్ ఫ్లోట్ వాల్యూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ true only this 0.0 is considered as false. Okay, so we are done with integer to boolean possible, float to boolean possible. So ఇక్కడ 0 తప్ప మిగతా అన్ని ట్రూ, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. అలాగే ఫ్లోట్ లో కూడా 0.0 తప్ప మిగతావన్నీ ట్రూ, అది ట్రూ, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నెక్స్ట్ వన్ అండ్ ద ఇంట్రెస్టింగ్ వన్, కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ లో నుంచి బులియన్ కి మార్చొచ్చా? ఎస్, కాంప్లెక్స్ టు ఇంటీజర్ పాసిబుల్ కాదు, కాంప్లెక్స్ టు ఫ్లోట్ పాసిబుల్ కాదు, కానీ కాంప్లెక్స్ టు boolean possible. So bool of some 7 plus 7j, ఇది ట్రూ అండి. వచ్చింది కదా, ఎర్రర్ రాలేదు. ఇందాక డైరెక్ట్ చెప్తుంది కెనాట్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఫ్లోట్, కెనాట్ కన్వర్ట్ కాంప్లెక్స్ టు ఇంట్, కానీ ఇక్కడ బులియన్ లో పాసిబుల్. సో ఇది ఏ కేసెస్ లో ఫాల్స్ వస్తుంది అంటే, సో చూద్దాం, మల్టిపుల్ అని చూద్దాం. ఇక్కడ 0 ఇచ్చి ఇక్కడ ఇస్తే ట్రూ వస్తా ఫాల్స్ వస్తా? ట్రూ. ఓకే, అంటే రియల్ పార్ట్ 0 అయినా ఇమాజినరీ పార్ట్ లో ఏమైనా ఉంటే అది ట్రూనే. ఒకసారి నెగిటివ్ ఇచ్చి చూద్దాం, ప్లస్ కాదు నెగిటివ్, ఇమాజినరీ పార్ట్ ట్రూ నేమ్. ఓకే సరే, ఇప్పుడు నేను రియల్ పార్ట్ ఇచ్చి 0 ఇస్తా, ట్రూనే. సో ఎప్పుడు ఫాల్స్ వస్తుంది అంటే ఓన్లీ 0 and 0 ఇస్తేనే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ కూడా అదర్ దాన్ 0 and 0 ఇన్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఎవ్రీ అదర్ థింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఓన్లీ ఇన్ బులియన్. క్లియరా ఇక్కడ దాకా? అందరూ ఉన్నారా? 92కి వస్తుంది, 109 నుండి 90కి, 99కి, ఇప్పుడు 99 నుండి 92కి. అటెండెన్స్ చూసి ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ లేట్ అయితే లేపేస్తున్నాను నేను అందరిని. ఓకే, సో నెక్స్ట్ వన్, స్ట్రింగ్ టు బులియన్. సో ఇంటీజర్ టు బులియన్ పాసిబుల్, ఫ్లోట్ టు బులియన్ పాసిబుల్, కాంప్లెక్స్ టు బులియన్ పాసిబుల్, అండ్ ద లాస్ట్ వన్ ఇస్ str టు బులియన్ పాసిబుల్. ఎస్, లెట్ us see. స్ట్రింగ్ అంటే పూల్. సో నా పేరు రాసుకుంటా, భాస్కర్, వదిలే జావా అని రాస్తా, మన ఫేవరెట్ లాంగ్వేజ్ జావా. ట్రూ. ఓకే, తర్వాత సి రాద్దాం, సెకండ్ ఫేవరెట్, యా ట్రూ. తర్వాత జావా స్క్రిప్ట్ రాద్దాం, థర్డ్ ఫేవరెట్ లాంగ్వేజ్, ట్రూ. తర్వాత SQL రాద్దాం, ఇది కూడా ట్రూ. తర్వాత పైథాన్ రాద్దాం, కొత్తగా వచ్చింది కదా, అప్పుడే ఫేవరెట్ అవ్వదు. ఓకే, ఎస్ ట్రూ. సో ఏ స్ట్రింగ్ పాస్ చేసినా అది ట్రూ వస్తుంది. సరే, మరి ఇంకెప్పుడు ఫాల్స్ వస్తుందండి? గెస్ చేయండి, ఎప్పుడు ఫాల్స్ వస్తుంది? ఏ స్ట్రింగ్ పెట్టినా ట్రూ వచ్చేస్తుంది. ఈవెన్ నంబర్ ఫార్మాట్ లో మీరు స్ట్రింగ్స్ ఇచ్చినా కూడా అది ట్రూ వస్తుంది. ఈవెన్ సింబల్స్ ఇవ్వండి, ఇది కూడా స్ట్రింగే కదా, ఈ సింబల్స్ ఇచ్చా అది కూడా ట్రూవే. ఆల్ఫాబెట్స్ ఇచ్చినా ట్రూవే, నంబర్స్ డిజిట్స్ ఇచ్చినా ట్రూవే, సింబల్స్ ఇచ్చినా ట్రూవే. మరి ఏమి ఇస్తే ఫాల్స్ అవుద్ది? 0 ఇస్తే ఫాల్స్ అవుద్దా? వాట్ బుల్షిట్. కృతి చెప్పు. యా, బాను, రైట్. సో ఏంటంటే ఈవెన్ చూడండి, ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా ట్రూవే. స్పేస్ ఈజ్ ఆల్సో క్యారెక్టర్, రైట్? ఎస్, స్ట్రింగ్ లోని స్పేస్ కూడా క్యారెక్టర్. ఇక్కడ చూడండి, స్పేస్ ఇచ్చా, ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఇచ్చా, తర్వాత నెంబర్స్ ఇచ్చా, డిజిట్స్ ఇచ్చా, తర్వాత సింబల్స్ ఇచ్చా, అన్నిటికీ ట్రూ వచ్చింది. ఈవెన్ స్పేస్ కూడా ట్రూవే. సో కీబోర్డ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ అది స్ట్రింగ్ అనే తీసుకుంటుంది, ప్రతి కీ క్యారెక్టరే. సో స్పేస్ కూడా ట్రూ వచ్చింది. మరి ఎప్పుడు ఫాల్స్ అంటే ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఇది ఎంప్టీ స్ట్రింగ్, ఇది ఫాల్స్ వస్తుంది. సో స్ట్రింగ్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ బులియన్. ఎనీ స్ట్రింగ్ ఇంక్లూడింగ్ ద స్పేస్, డిజిట్స్, ఆల్ఫాబెట్స్, సింబల్స్, ఎనీథింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ఓన్లీ. ఓన్లీ ద ఎంప్టీ స్ట్రింగ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? గుర్తుంటుందా? ఎందుకన్నా చెప్పను, నోట్స్ ఉంటే చూసుకోండి, ఫాస్ట్గా వెళ్తున్నా. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, కాంప్లెక్స్, లాస్ట్ వన్. ఇది చెప్పేస్తే ఈరోజు క్లోజ్ చేసేయచ్చు. ప్రతి వై ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటబుల్, ఇది మీకు నేర్పించారా? వై ఫండమెంటల్ డేటా టైప్స్, దిస్ ఇంట్, ఫ్లోట్, str,
కాంప్లెక్స్ అండ్ బూల్ ఆర్ ఇమ్యూటబుల్. చెప్పలేదా? ఓకే, అది నేను రేపు చెప్తా. ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు రానిది రేపు చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు అవుద్దాం అనుకున్నా, బట్ 1 hour సరిపోవట్లే నిజంగా. లిజన్, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండే నుండి 1.5 hour ట్రై చేయండి. అందరికీ వీలైతే పెట్టుకుందాం. అందరికీ వీలు కాదు, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ క్లాస్ చాలా ఉన్నాయి, డేటా సరిపోదు. బట్ ట్రై చేయండి, చూడండి. అప్పుడు మనం 1.5 hour వెళ్తే ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఐఎమ్ షూర్ నా క్లాస్ బోర్ కొట్టదు. 1.5 hour అని మీరు కళ్ళు పెద్దగా చేయక్కర్లా, ఇలా వెళ్ళిపోద్ది. ప్రోగ్రామింగ్ కదా, థియరీ అయితే బోర్, కానీ ప్రోగ్రామింగ్ కాబట్టి అలా వెళ్ళిపోద్ది. ఓకే, సో యా ఫైన్. అండ్ ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ నుండి వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయండి. అవైలబుల్ ఉంటా, కానీ నాకు షిఫ్ట్లు మారచ్చు. అంటే ఒకవేళ నేను జాబ్ ట్రై చేస్తాను, నాకు ఆ జాబ్ వస్తుంది అనుకో, నా గుడ్ లక్తో, అప్పుడు నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటే నేను ఈవినింగ్ అవైలబుల్ ఉంటా. ఈవినింగ్ షిఫ్ట్ అనుకో, అప్పుడు ఈ టైం అవ్వదు కదా, మార్నింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ మీ లక్తే నాకు జాబ్ పోయింది అనుకో, ఎప్పుడు అయినట్టు, అప్పుడు రెగ్యులర్ టైం దీనికి స్టిక్ అవ్వచ్చు, నో వరీస్. అందుకే నేను కొంచెం ఫాస్ట్గా లేపేద్దాం 1.5 hour అనుకుంటున్నా. లేపేద్దాం ఇన్ ద సెన్స్ పైన లేపాను, నేను అందరికి అర్థమయ్యే రీతిలోనే వెళ్తా. సో మీరు అది కన్సిడర్ చేసుకుని భయపడద్దు. సో ఫైన్. Next, complex type. Can we convert other types to complex type? Yes, and the function is complex. So this is one more type conversion function, and this function is used to convert other types to complex type. So let us check. Integer type to complex, float type to complex, tarvata str type to complex, and boolean type to complex. So it is not possible to convert complex type to integer, complex type to float, but let us see whether we can convert integer type to complex or not. సో లెట్ మీ చెక్. అయితే ఇక్కడ ఒక్క ఫంక్షన్ కాదండి, 2 functions ఉన్నాయి. కాంప్లెక్స్లో జాగ్రత్త వినండి, జస్ట్ 6 minutes ఉంది, జాగ్రత్తగా వినండి పాయింట్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవరు చెప్తే వాళ్ళు గ్రేట్ నిజంగా. ఐ హ్యావ్ 2 functions ఇన్ కాంప్లెక్స్. వన్ ఈజ్ కాంప్లెక్స్ ఏ, దిస్ ఈజ్ వన్ ఫార్మాట్. సెకండ్ ఫార్మాట్ ఈజ్ కాంప్లెక్స్ ఏ కమా బి. ఓకే, so if I use this function and I pass some integer, I mean one argument, the first function is taking one argument. Okay, this function is taking one argument. The thing is, to convert other types to complex type, I have 2 functions. One is complex with one argument, second one is complex with 2 arguments. The complex with one argument will work for real value. Okay, the real part we know, right? A plus bj is the format of complex numbers. A plus bj is the format of complex numbers. So A is called as real part and B is called as imaginary part, right? So the same thing is used here. So when you provide only one argument, it will consider as the real part. If you provide 2 arguments, it will consider as real plus imaginary part. Okay, so single argument is considered as only real part. It's a good part. Let me show you. So let me use the complex function, the type conversion function, and let me pass only one value. Now this is 5 plus 0j. Got it? Yes. So let me give 5 comma 5. Now this is considered as 5 plus 5j. Okay, so we have 2 functions. One is with one argument, second is 2 arguments. This process in OOPS concept is called as Chapandi. This process in OOPS concept is called as what do you call this process? The process of defining same method multiple times with different arguments is called as overloading. Exactly, మెథడ్ ఓవర్లోడింగ్. perfect. Method overloading, polymorphism, static polymorphism. So దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, we are able to define multiple methods with same name. Here complex with one argument is one method and complex with 2 argument is completely separate method. So when you define multiple methods with different argument, this process called polymorphism, static polymorphism, method overloading. Okay, so public static void main అని మనకి ఉంటుంది కదా ఫంక్షన్. సి లాంగ్వేజ్లో printf ఒకటే ఫంక్షన్, అందుకే %d %f ఇలా ఇస్తాం. కానీ జావాలో println అనేవి నెంబర్ ఆఫ్ మెథడ్స్, అది మెథడ్ ఓవర్లోడింగ్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? Python also an object oriented programming language. It supports method overloading, it supports polymorphism. Okay, fine. So we're done with integer to complex. Now let me try with float to complex. Is it possible? 10.5
5 ఇచ్చాను అనుకోండి 10.5 plus 0j. Okay, now some 19 comma 7.8. ఇది పాసిబులా? ఎస్, 19 plus 7.8j బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ కలిపి ఇచ్చినా కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇంటీజర్ టైప్ టు కాంప్లెక్స్ టైప్ యాజ్ వెల్ యాజ్ ఫ్లోట్ టైప్ టు కాంప్లెక్స్ టైప్, బట్ కాంప్లెక్స్ టైప్ టు ఇంటీజర్ నాట్ పాసిబుల్, కాంప్లెక్స్ టైప్ టు ఫ్లోట్ నాట్ పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి కన్వర్షన్స్ అని నేను. సో ఇంటీజర్ టు ఫ్లోట్ కాంప్లెక్స్ అయింది అండ్ కాంప్లెక్స్ టు ఫ్లోట్ టు కాంప్లెక్స్ అయింది. 0 0 ఇచ్చేద్దాం 0, అప్పుడు 0j వస్తుంది. 0,0 అంటే 0 0 0 plus 0j. ఎలాగో 0 plus 0jలో ఆ రియల్ పార్ట్ 0 కాబట్టి అది ఇగ్నోర్ చేయొచ్చు. నౌ బులియన్ టు కాంప్లెక్స్ ఇంకా ఈజీ. బులియన్ అంటే జస్ట్ ట్రూ వాల్యూస్ కదా. ట్రూ అంటే 1.0j, ఫాల్స్ ఇస్తే 0.0j. అది ఇంకా డెడ్ ఈజీ. బులియన్ నుండి దేనికైనా మార్చొచ్చు అండ్ దేని నుండి బులియన్ కైనా మార్చొచ్చు అండ్ బులియన్ నుండి దేనికైనా మార్చొచ్చు. బులియన్ ఈజీగా ఉంది. ఓకే, తర్వాత స్ట్రింగ్ నుండి చూద్దాం. స్ట్రింగ్ నుండి పాసిబులా? ప్రీతి, ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు కాంప్లెక్స్? ప్రీతి, ప్రత్యూష, భాను? నో నో నో. ఇస్ ఇట్? ఓకే, మీరు క్లాస్కి రావడం మంచిదే. ద ఆన్సర్ ఈస్ హాఫ్ ఎస్ హాఫ్ నో. ఎస్, if I give 10 here, so this is string, right? This is string. It is possible. The string is being converted to complex సార్ type. బేస్ 10 ఉంటది కాబట్టి వస్తాయేమో కదా సార్, యాక్సెప్ట్ చేస్తాం ఇదే కదా. నెంబర్ 1. ఎస్. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, మీరు చెప్పిన ఆన్సర్ సగం రైట్ సగం రాంగ్ అండ్ వందన గెస్ట్ చేసింది రైటే. ఏమో అది బేస్ 10 అవన్నీ నాకు చెప్పకమే, మ్యాథ్స్ నాకు సగం సగం వచ్చు, అది మీరే అనలైజ్ చేయండి. ఓకే, ప్రోగ్రామింగ్లో నేను ఈ కాన్సెప్ట్స్ మెమరీ మేనేజ్మెంట్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఎలా ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ అవుతుంది నేను గెస్ట్ చేయగలను, కానీ నువ్వు బేసిక్ గీస్ అంటే నాకు మళ్ళీ కొంచెం స్టక్ అయిపోతుంది మైండ్. నేను ఇక్కడ పాయింట్ గుర్తు పెట్టుకో. సో పాయింట్ ఈస్ స్ట్రింగ్ టు కాంప్లెక్స్ ఈస్ పాసిబుల్, బట్ స్ట్రింగ్ టు కాంప్లెక్స్ పాసిబుల్ విత్ కండిషన్స్. ఏంటంటే ఇఫ్ యూ గివ్ సమ్ నెంబర్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ అంటే ఇది వర్క్ అవుద్ది. ఏది? ఫస్ట్ ఫంక్షన్ వర్క్ అవుద్ది. సో ఇప్పుడు 23 ఇచ్చా, అయింది. సపోజ్ పాయింట్స్లో ఇద్దాం 2.3, ఎస్ ఇది అయింది. సపోజ్ -2.3 ఇద్దాం, ఎస్ ఇది అయింది. -2.3 ప్లస్ 0 చేయి. కానీ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను అనుకో. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేద్దాం. సమ్ 2 కామా మళ్ళీ సమ్ 2 ఇచ్చాను. సో 2 స్ట్రింగ్స్ ఇచ్చాయి. సెకండ్ ఫంక్షన్ వాడుతున్నా విత్ 2 ఆర్గ్యుమెంట్స్ అంటే ఇమాజినరీ పార్ట్ కూడా నెంబర్ వచ్చేలా చూస్తాం. ఇది ఇన్వాలిడ్. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు, క్లియర్గా చూడండి. కాంప్లెక్స్ ఫంక్షన్ కెనాట్ టేక్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ స్ట్రింగ్. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు కాంప్లెక్స్, బట్ ఓన్లీ ద రియల్ పార్ట్ ఈస్ కన్సిడర్డ్. యూ కెనాట్ గివ్ 2 ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ ఈవెన్ ఇక్కడ నార్మల్ వాల్యూ 5 ఇచ్చినా కూడా ఫస్ట్ది స్ట్రింగ్, సెకండ్ది ఇంటీజర్ అయినా కూడా ఎర్రరే. సో సేమ్ ఎర్రర్. కాంప్లెక్స్ కెనాట్ టేక్ second argument if the first argument is string. So it is possible to convert string to complex type with only 1 argument, that is with real part. Imaginary part cannot be converted. Is that clear? So convert em chusam ee roju str data type cheppanu. str data type cheppanu. How can we represent str data type? We can represent in 3 ways: with single quotes, second one is with double quotes, third one is with triple quotes. Okay, and triple quotes is used for multi-line comments as well as multi-line string. Next, typecasting. Before that we have seen base conversions. The functions are bin, oct and hex, and you need not to have decimal function because inbuilt internally by default it is in the form of decimal value only. Okay, you can convert decimal to binary, octal to binary, hexa to binary, as well as decimal to octal, binary to octal, hexa to octal. సార్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నెంబర్ ఇచ్చి సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఇస్తే అవుతుందా? Very good doubt. Let's try. ఇంట్లో సిస్టమ్ ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ మీరు ట్రై చేసేయచ్చు, మీకు వచ్చిన డౌట్స్ అన్ని. సేమ్ కాంప్లెక్స్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కాన్వే స్ట్రింగ్. అసలు సెకండ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగే అవ్వదంట. ఓకే, ఇందాకలే యాక్చువల్లీ 2 టైప్స్. ఫస్ట్ది స్ట్రింగ్ ఇచ్చి సెకండ్ స్ట్రింగ్ ఇచ్చిన అవ్వదు, ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చి సెకండ్ వేరే టైప్ ఇచ్చిన అవ్వదు, అలానే ఫస్ట్ వేరే టైప్ ఇచ్చి సెకండ్ స్ట్రింగ్ ఇచ్చిన అవ్వదు. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ కెనాట్ బి టేకెన్ యాజ్ స్ట్రింగ్. ఇస్ దట్ క్లియర్? ఓకే, సో తర్వాత ఈ టైప్ కన్వర్షన్స్లోకి వచ్చాం. ఇంట్ ఫంక్షన్, ఫ్లోట్ ఫంక్షన్, కాంప్లెక్స్ ఫంక్షన్, బులియన్ ఫంక్షన్ అండ్ str ఫంక్షన్. str చెప్పనా?
str ఫంక్షన్. ఓకే, లాస్ట్ వన్ str ఫంక్షన్ కూడా ఈజీ అండి. str టు ఎనీ టైప్ ఇస్ పాసిబుల్. అయిపోయింది అనుకున్నా. str అన్నది లాస్ట్ ఫంక్షన్ టైప్ కన్వర్షన్ లో str టు ఎనీ టైప్ పాసిబుల్. ఇక్కడ ఏ చెప్తానే ఇవ్వండి, ఇక్కడ ఇంకా మారిపోద్ది. ఓ మై గాడ్, ఏం అలా ఇచ్చాను. ఓకే, డబుల్ కోట్స్ ఇవ్వలేదు. సో str ఫంక్షన్ లోని డబుల్ కోట్స్ ఎందుకు, డైరెక్ట్ వాల్యూ ఇవ్వచ్చు కదా. ఓకే, అన్ని కలిపిస్తాను కదా. సో ఏదైనా నెంబర్ ఇవ్వండి, ఎనీ టైప్ నెంబర్. ఓకే, స్ట్రింగ్ కింద మారింది. తర్వాత పాయింట్స్లో ఇవ్వండి. ఓకే, మారిపోయింది. తర్వాత బులియన్ ఇవ్వండి, బులియన్ టైప్ TRUE. ఎస్, మారిపోయింది. తర్వాత కాంప్లెక్స్ ఇవ్వండి, 6 + some 9j. ఎస్, ఇది మారిపోయింది. అర్థమైందా? సో ఎనీ టైప్ టు స్ట్రింగ్ టైప్ ఈజ్ పాసిబుల్, ఎనీ కన్వర్షన్. ఓకే, ఇంట్ అయినా, ఫ్లోట్ అయినా, బులియన్ అయినా, కాంప్లెక్స్ అయినా. సో స్ట్రింగ్కి రిస్ట్రిక్షన్స్ లేవు. ఫైన్. సో ఇది మన ఏంటి టైప్ కన్వర్షన్స్. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కాంప్లెక్స్ అన్న దాంట్లో చిన్న కండిషన్స్ ఉన్నాయి, ఇంటీజర్లో స్ట్రింగ్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అండ్ కాంప్లెక్స్ టు ఇంటీజర్ అవ్వదు. ఓకే, వీడియో మళ్ళీ చూడండి, లేదా నోట్స్ చూడండి. నేను మళ్ళీ రివైజ్ చేయను, టైం అయిపోయింది. క్లోజ్ ద క్లాస్. రేపు ఇంపార్టెంట్ క్లాస్ అండి, కొంచెం ఇంటర్నల్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇమ్యూటబిలిటీ అనే కాన్సెప్ట్ చెప్తున్నా. ఓకే, సో అటెండ్ అవ్వండి, మిస్ అవ్వద్దు. యు మే లీవ్.